5 సంవత్సరాల్లో ఒక్క పశు వైద్య శిబిరం కూడా పెట్టిన దాఖలాలు లేవు. నేను మంత్రి అయ్యేసరికి అందరూ గగ్గోలు. ఏ హాస్పిటల్లో మందులు లేవు, పరికరాలు లేవు, సిబ్బంది లేరు, చాలా అస్తవ్యస్తంగా ఉండేది. మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ప్రతి దగ్గర ప్రతి సంవత్సరం ప్రత్యేకమైనటువంటి వది సదుపాయాలు పెట్టి ప్రతి క్వార్టర్లీ కూడా మందులు ఇస్తున్నాం అధ్యక్ష. రైతు సేవా కేంద్రాల్లో ఎక్కువ మంది వెళ్తున్నారని అక్కడ కూడా ప్రతి నెల 5,000 10,000 రూపాయలు కేటాయించి మందులు కూడా ఇస్తున్న విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమైన సమస్య ఇదేదో ఇప్పుడు 2-3 అడిగారని కాదు అధ్యక్ష, అందరు శాసనసభల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. భవనాలు అధ్యక్ష చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3,176 భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా మేజర్గా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినవి అధ్యక్ష. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడే మా సోదరులు సాంబశివరావు గారు చెప్పారు. 2014-19లో దాదాపుగా 326 భవనాలు అధ్యక్ష RIDF కింద నాబార్డు నుంచి తెచ్చి ఆ రోజు శాంక్షన్ చేశాం. ప్రభుత్వం కంటిన్యూషన్గా జరిగింది. 2019 నాటికి చాలా భవనాలు పూర్తయ్యాయి. కొన్ని భవనాలు 90% అయ్యాయి. కొన్ని భవనాలు వైరింగ్ చేయలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తే 5 సంవత్సరాలు రైతులకి ఎంత ఉపయోగపడేవో మనందరం తెలుసుకోవాలి. 5 సంవత్సరాలు కొత్త భవనాలు నిర్మించకపోగా ఏవైతే పాడైపోయాయో దానికి కనీసమైనటువంటి మరమ్మతులు చేయకపోవడం వల్ల ఇవన్నీ ఇన్కంప్లీటెడ్గా ఉంచేయడం వల్ల ఈరోజు భవనాలు చాలా సమస్యలు వచ్చాయి అధ్యక్ష. అందుకే గత సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ గారికి అడిగితే ఈ సంవత్సరం నేను అలాట్ చేయలేనన్నారు. మొన్న పట్టుబట్టి నేను ఎట్టి పరిస్థితిలో భవనాలు మరమ్మతులకి డబ్బులు ఇవ్వాలంటే 25 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. ఎక్కడైతే 5% 10% మనం పెట్టుబడి పెడితే భవనాలు ఉపయోగంలోకి వస్తాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఈ సంవత్సరం భవనాలు మరమ్మతు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటుగా కొత్త భవనాలు అధ్యక్ష, గత శాసనసభలో చాలామంది శాసనసభ్యులు నా దగ్గరికి వచ్చి ఉత్తరాలు ఇచ్చారు, నా ఫేషీకి వచ్చి ఇచ్చారు, చాలామంది మెయిల్స్ పెట్టారు. అన్ని పరిశీలనలోకి తీసుకున్నాను. ఇవన్నీ 426 వచ్చాయి. ఇవన్నీ కూడా RIDFలో పెట్టడానికి ఫైనాన్స్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. 1-2 సంవత్సరాల్లో ప్రాధాన్యత తీసుకొని నా హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో NDA ప్రభుత్వ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ శాఖని పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్ని దారుణాలు చేశారంటే మనం ఊహించిన దారుణాలు అధ్యక్ష. మొన్నే ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్లో నాకు క్వశ్చన్ చేశారు. అచ్చెన్నాయుడు గారు మనం వచ్చిన తర్వాత కొద్దిగా పశువుల సంఖ్య ఎందుకు తగ్గిందంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. దీనికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం ఎవరైతే మహిళలకి డబ్బులు వేశారో ఆ డబ్బుల పేరుతో పశువులు కొన్నట్టుగా మొత్తం రికార్డులో రాశారు, కానీ ఒక్క పశువు కూడా కొనలేదు అధ్యక్ష. మొన్నే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలాగా పశువుల లెక్కలకి ఒక కార్యక్రమం తీసుకుంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని లెక్కలు సరిగ్గా ఈ సమస్య వచ్చింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మళ్ళీ శాఖని స్ట్రీమ్లైన్ చేశాం. ఈరోజు సిబ్బంది కూడా కొరత ఉంది. 2014-19లో చంద్రబాబు నాయకత్వంలో వెటర్నరీ డాక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు మళ్ళీ నియమించాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఇప్పటికే నేను చాలా ఒత్తిడి చేస్తున్నాను. ఫైల్ అంతా సర్క్యులేట్ చేసాం, ఫైనాన్స్లో ఉంది. మినిస్టర్ గారికి కూడా చెప్పాను, చాలా సిబ్బంది కొరత ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇది మీరు ఫేజ్ రిమాండ్గా రిక్రూట్మెంట్కి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పాను. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇస్తామన్నారు. మళ్ళీ త్వరలోనే ఒక నోటిఫికేషన్ వేసి ఎవరైతే చదువుకున్న విద్యార్థులతో పాటుగా పాడి రైతులకి అందుబాటులో ఈ వైద్యం వచ్చే విధంగా నేను అన్ని విధాల కృషి చేస్తానని మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మినిస్టర్స్కి రిక్వెస్ట్ అండి, కుచినవర్లో డిమాండ్స్ మీద మాట్లాడినాడు, సమాధానం ఇవ్వాల్సిన లేదు. సింపుల్గా మాట్లాడి పాయింట్ టు పాయింట్ చెప్తూ బాగుంటుంది. అంటే ఆల్రెడీ 30 minutesకి క్వశ్చన్ 2 questions 10 questions.
ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ అండి 1444 వచ్చిన నెంబర్ రవాణా శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు చెప్పిన సమాధానం అధ్యక్ష, టెక్నికల్గా వారి సమాధానము కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు అధ్యక్ష. బట్ 48,000 మంది కార్మికుల దృష్టిలో మాత్రము ఇది సరి అయిన సమాధానం కాదుగా అని వారు అనుకుంటారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, నాకు సప్లిమెంటరీస్ కూడా లేవు అధ్యక్ష. కాబట్టి దయచేసి కొంచెం 2 minutes ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కంప్లీట్ రాజకీయ అంతా ఉపయోగించి అధ్యక్ష, ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించి అత్యంత అద్భుతమైన పథకం స్త్రీ శక్తి పథకం అధ్యక్ష. ఆ స్త్రీ శక్తి పథకాన్ని ప్రజలు అత్యంత అద్భుతంగా ఆదరిస్తున్నారు అధ్యక్ష. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోర్ దెన్ 40 crores ఆఫ్ పీపుల్, అంటే 40 కోట్ల దాటి ఆగస్టు 15, 2025లో మొదలుపెట్టినప్పటి నుంచి 40 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అద్భుతమైన పథకం అధ్యక్ష. ఈ పథకాన్ని ఉపయోగించుకుని మహిళలందరూ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ పథకాన్ని సరియైన విధానంలో తీసుకెళ్లి ఆర్టీసీ కార్మికులు మాత్రము మానసికంగా క్షోభిస్తున్నారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, అంతకుముందు ఏపీఎస్ ఆర్టీసీ అధ్యక్ష దీంట్లో ఈ కష్టపడి 24 hours కూడా కష్టపడి పనిచేస్తున్న వారు కండక్టర్సు, డ్రైవర్సు, అట్లాగే శ్రామిక్స్ అధ్యక్ష, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 48,000 మంది ఉన్నారు అధ్యక్ష. ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ కూడా అనారోగ్యంతో మరణిస్తున్నారు అధ్యక్ష. అంటే దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, 1/1/2020 అంటే 1 January న్యూ ఇయర్ గిఫ్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వీళ్ళకి అంతకుముందు ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న వైద్య విధానాన్ని మార్చి ఈహెచ్ఎస్లో పెట్టారు అధ్యక్ష. అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పెట్టిన మూలాన అధ్యక్ష దానికి లిమిటేషన్ 2 లక్షల రూపాయలు అధ్యక్ష. అంటే ఎవరికన్నా కండక్టర్ కానీ ఎవరికైనా సరే ఆర్టీసీ కార్మికులకి ఒంట్లో బాగోలేదు, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువైపోతాయి, 2 లక్షలతోటే ఆగిపోతుంది, మళ్ళీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుందని చెప్పి అనే ఉద్దేశంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కూడా వెళ్లకుండా మానసిక ఆవేదనతోటి అనారోగ్యంతో ఉంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు కూడా ఆర్టీసీకి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. దాంట్లో చిన్న చిన్న ట్రీట్మెంట్స్, ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ కానీ అటువంటిది చేసిన తర్వాత ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే, అంటే హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, క్యాన్సర్ కానీ, పెరాలసిస్ కానీ అటువంటి సమస్యలు వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫర్ చేసేవారు అధ్యక్ష. ఎప్పుడైతే రిఫర్